రైట్, ఇక మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఈరోజు మేము చెప్తా ఉన్నది స్పష్టంగా, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మీరు మేలు చేయొద్దని అనుకోవద్దు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం కూడా, మనం అందరికీ కూడా తెలుసు, ఈ యూనియన్ ఆఫ్ స్టేట్స్లో మేము కూడా భాగస్వాములం, భారతదేశంలోనే ఉన్నాం. మరి భారతదేశానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పుడు మన తెలంగాణ ప్రజలకు సంబంధించి సమిష్టిగా ఈరోజు ఒక గొప్ప గ్రోత్ ఇంజన్గా దేశానికే ముందుకు పోతా ఉన్న తరుణంలో పెద్దపీట వేస్తారని ఆలోచన చేసినాం. అర్బన్ పట్టణాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు హైదరాబాద్తో పాటు మరి ఇతర కార్పొరేషన్లకు సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించి సిఎస్ఎంపిలో కేంద్రానికి సంబంధించిన స్కీమ్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేయాలి అని కోరినప్పటికీ దాని ప్రస్తావన లేదు. ఇలాంటి అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వానికి మేము ఈరోజు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో కలిసి ఇక్కడ ఎంతమంది విమర్శలు చేసినా, ఏది మాట్లాడినా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం, రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించి ఏదైనా మేలు జరుగుతుందని తెలిస్తే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీదైనా మేము పోయి అడుగుతామని బేషిజాలకు పోకుండా ఈరోజు అడగటం జరిగింది. ఒక పరంగా మేము ఈ ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంకో పరంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులము, మా గౌరవ పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వంపై అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో వారి దృష్టికి తీసుకెళ్తూ మేము ఆశాభావంతో కేంద్ర బడ్జెట్లో కూడా తప్పకుండా మేలు చేస్తారని ఆశాభావంతో ముందుకెళ్ళాం. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి మిత్రపక్షం బీజేపీ, వారు అడగకపోవటం, వారు ఒక్కసారి కూడా చెప్పకపోవటం, ఒక్కసారి కూడా మాట్లాడకపోవటం, సరే వారికి ప్రాతినిధ్యం లేదు పార్లమెంట్లో, ప్రభుత్వంలో లేరని ఆలోచన చేస్తున్నప్పటికీ ఈరోజు ఎవరిననాల వాళ్ళు బీజేపీకి సంబంధించి బీజేపీ నిధులు కేటాయింపు చేయకుంటే బీజేపీ బాధ్యత వహించాలని చెప్పాలి. కానీ ఈరోజు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే కేంద్రానికి సంబంధించిన నిధులు రాకుండా ఉంటే, అంటే అసలు బీజేపీ మిత్రపక్షం వారిది, వారి బాధ్యతను గుర్తించే విధంగా టీఆర్ఎస్ ఒక పార్టీగా వారికి చెప్పాల్సిన అవసరం మర్చిపోయి ఈరోజు ఏదో విమర్శలు చేయాలని విమర్శలు చేస్తూ, మేము ఈరోజు కూడా ప్రత్యేకంగా చెప్తాను, రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలకు వచ్చినప్పుడు ఈరోజు పార్టీలు లేకుండా పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించటం మరి మర్చిపోయి విమర్శలు చేస్తూ ముందుకు సాగే ఆ టీఆర్ఎస్ వాటి గురించి మేము తక్కువగా మాట్లాడుతూ, ఈరోజు బీజేపీకి సంబంధించిన మా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఇక్కడ తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, గురుతరమైన బాధ్యత ఉంది. ఇద్దరు గౌరవ మంత్రులు ఉన్నారు, వారిపైన కూడా గురుతరమైన బాధ్యతలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలకు సంబంధించి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఈరోజు మేము అడిగిన ప్రధానమైన అంశాలతో కూడుకున్న విషయంలో వారే బాధ్యత వహించాలి, వారే జవాబు చెప్పాలి. మేము అడిగిన ఎన్ఆర్ఈజీఎస్లో ఒక వెసులుబాటు కల్పించాలని, ఆ ప్రస్తావన లేదు. విమానాశ్రయాల ప్రస్తావన లేదు, రైల్వేలకు సంబంధించిన ప్రస్తావన లేదు, ట్రిపుల్ ఐటీ లేదు, ఐఐఎం లేదు, ఈరోజు మున్సిపాలిటీస్ పరంగా లేదు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించింది లేదు. మూసీ నది ప్రక్షాళన చేస్తూ ఉన్నాం, దానికి సహకారం అందించాలని ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రస్తావన చేసినప్పుడు దాని విషయంలో లేదు. ఈరోజు ఇవన్నిటి విషయంలో కూడా ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం బీజేపీ పాలిత బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్న ఆ ప్రభుత్వాలకు సంబంధించే రేపు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక వారి ఫ్రెండ్లీ పార్టీ అయిన మరి నితీష్ కుమార్ గారి పార్టీని బలోపేతం చేయడానికి లేకుంటే వారికి సంబంధించిన పార్టీని బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నం అని ఖచ్చితంగా చెప్తాను. ఇక రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన ప్రణాళికపై అటు బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి కూడా శ్రీధర్ బాబు తెలపడం మనం చూస్తున్నాం. ఆయన ఇప్పుడే మీడియాతో మాట్లాడారు. రైల్వే విమాన దానికి సంబంధించి కూడా అదే ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మూసీ నది ప్రక్షాళన గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చెప్పినా కూడా దానికి సంబంధించి కూడా ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదని చెప్పి కూడా మంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా మనం చూస్తున్నాం. రైల్వే ప్రాజెక్టులు అడిగాం, అలాగే విమాన ప్రాజెక్టులకు సంబంధించి కూడా అనేక సార్లు అడిగినా కానీ ఎటువంటి సమాధానం లేదని, ట్రిపుల్ ఐటీ కూడా ఏది లేదని చెప్పి కూడా మంత్రి శ్రీధర్ బాబు తెలపడం కూడా మనం చూస్తున్నాం.